పాలన అది ఏం పాలన చెప్పండి. కూటమి వస్తే బాగుంటుంది. కూటమి వస్తుంది అంటే టీడీపీ వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. మద్యం ప్రభుత్వం అమ్మడం అనేది మన దేశ చరిత్రలోనే ఏది అక్కడ లేదు. చంద్రబాబు నాయుడు గారు పక్కాగా రావాలి. రాకపోతే నిజంగా రేపు పొద్దున ఈ కారు కూడా అమ్మేసి నేనే ఎక్కడ కూర్చుండిపోతాను. కోనర మురళి గారు కంపల్సరీగా గెలవబోతున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేది వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు కాదు, కానీ అభివృద్ధి అయితే అయిపోయింది, పోలవరం అయిపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత బాగానే ఉండేది, కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఈసారి అయితే వైసీపీ రాదు అనుకుంటున్నాము. రాజం డెవలప్మెంట్ లేదు, పథకాల వరకు అయితే అందే. ఈ స్టూడెంట్స్ అనేది ఇప్పుడు చదువులు అన్నీ చేయిస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి పోయి ఉద్యోగాలు చేస్తారు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం రాజాం కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. సో ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అంటే వైసీపీ క్యాండిడేట్ గెలవబోతున్నారా, టీడీపీ క్యాండిడేట్ గెలవబోతున్నారా, అసలు గవర్నమెంట్ టీడీపీ ఫామ్ చేయబోతుందా, వైసీపీ ఫామ్ చేయబోతుందా అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చాలామంది నిల్చున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. ఓకే, ఆంధ్రాలో పాలన ఎట్లా ఉంది ఇప్పుడు, వైసీపీ పాలన? బాగానే ఉంటుంది. ఓకే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత బాగానే ఉండేది, కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఓకే. సో మీ ఇది ఏ కాన్స్టిట్యున్సీ? రాజామేనా? ఓకే, రాజామే. సో ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ మరి? ఇక్కడ ప్రజల అభిష్టాన్ని బట్టి ఉంటుంది, ఎవరనేది కన్ఫర్మేషన్ చేయలేము. ఓకే. ఏమి మార్పు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే. దాన్ని బట్టి ఏమిటంటే ఇప్పుడు ఈయన పథకాలు గట్ట బాగానే పెట్టాడు, కానీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ చూపించి పథకాలు పెడితే బాగుండు. అప్పు తెచ్చి బటన్ నొక్కడం అంటే ఈ బాధలన్నీ కూడా ప్రజల మీదే పడతాయి. ఏంటి అది కొంతమందికి తెలుసును, కొంతమందికి తెలీదు. అందినోడికి భుజాలు గజాలు అయిపోతున్నాయి, అందనోడికి పళ్ళు ఎవరు గరుస్తున్నాడు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఈ స్టూడెంట్స్ అనేది ఇప్పుడు చదువులు అన్నీ చేయిస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి పోయి ఉద్యోగాలు చేస్తారు? ఏమి ఏంటి బ్యాడ్ హ్యాడ్లకి నెక్స్ట్ పని కల్పించాలే కానీ సోమరులాగా ప్రజల్ని చేసుకోకూడదు. పని కల్పించి ప్రజలకి అంతకీ లేనోడికి ఉపాధి కల్పించు, పర్వాలేదు. కానీ ప్రజలు సోమరులు చేసి సంక్షేమ పథకాలను ప్రజలు సోమరులు చేసి ఏంటి ఎంప్లాయ్మెంట్ లేకుండా డెవలప్మెంట్ లేకుండా ఏంటి అప్పు తెచ్చి ఎంతకైనా ప్రజలకు పెడతారు. ఈ అప్పు అనేది ప్రజల మీద భారమే కదా. ప్రభుత్వం అంటే ఏ సముద్రం నుంచి ఉప్పు నీటిని తీసుకొచ్చి క్యాష్గా మార్చి ప్రజలకు ఇవ్వడం కాదు కదా. రాజ్యంలో ఎవరు గెలవబోతున్నారు? మరి టీడీపీ గెలిపోతుంది కోనర మురళి గారు. ఓకే, ఎందుకన్నా? గతంలో 5 సంవత్సరాలు మరి జగన్ పరిపాలనలో రోడ్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. సరే సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి అనేది లేదు అక్కడ. అందుకు కారణం చేత మరి జనాలు అందరూ విసిగిపోయి తెలుగుదేశం వైపు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ సమర్థవంత నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే దృక్పథంతో జనాలందరూ ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే, అంటే వైసీపీ పాలన అసలు బాగాలేదా? ఏం బాగోలేదు. ఓకే, సో అంటే మీరు వైసీపీ గవర్నమెంట్ నుంచి మీరు అసలు ఏం లబ్ధి పొందలేరా? లబ్ధి పొందవచ్చు, పొందకపోవచ్చు, కానీ అభివృద్ధి అయిపోయింది కదా, రాష్ట్ర అభివృద్ధి అయిపోయింది. సంక్షేమ పథకాలు అనేది వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు కాదు, కానీ అభివృద్ధి అయితే అయిపోయింది, పోలవరం అయిపోయింది. రాజధాని ఎక్కడ ఉందో తెలియదు. మరి నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు పెద్దగా. మరి అందుకే ఈ పరిస్థితుల్లోనే ప్రజలందరూ కూడా, యువత అందరూ కూడా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సమర్థవంత నాయకుడు అనే ఉద్దేశంతోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించడానికి కంకణం కొట్టుకుంటారంట జనాలు. అది అయితే ఇప్పుడు ఇక్కడ మురళి గారిని గెలిపిద్దామని చెప్పేసి మీరు అనుకుంటున్నారుగా, మురళి గారు ఏమైనా చేయడం జరిగిందా మీ కాన్స్టిట్యున్సీకి? మరి గతంలో అతను కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు అతను మినిస్టర్ చేసినప్పుడు అభివృద్ధి చేశారని చాలా జనాలందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అతని మీద నమ్మకం ఉంది, చేస్తారనే నమ్మకంతోనే అందరూ ముందుకు వస్తున్నారు. పార్టీకి అతీతంగా కూడా కొంతమంది అతను అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో కూడా జనాలందరూ కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు, కోనర మురళి వైపు. అయితే మురళి గారు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు? మెజారిటీ అంటే ఒక 20,000 పైన గెలుస్తారనేది మా నమ్మకం. ఓకే, అది అయితే ఇప్పుడు అట్లాగే ఏపీలో షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు పోటీ చేస్తున్నారు కాబట్టి, సో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓట్లు వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ కంటే మరి జగన్ మీద వ్యతిరేకతగా ఆమె పోటీ చేస్తుంది. సొంత చెల్లినే అతను పట్టించుకోవడం లేదు, అది ఇస్తూ ఆమె పోటీ చేస్తుంది. కాంగ్రెస్ వైఎస్ఆర్ ఓట్ల ఆమె తీసుకెళ్తుంది తప్ప ఇతర పార్టీల నుంచి తీసుకెళ్లే పరిస్థితి లేదు. అది ఆమెకే ఆ పార్టీ రావు పెద్ద ఓట్లు, కానీ వచ్చినా కూడా వైఎస్ఆర్ ఓట్లే తీసుకెళ్తుంది వాళ్ళ నాన్న అభిమానంతో. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ ఓట్లు కానీ ఇంకే వైపు ఆమె తీసుకెళ్లే పరిస్థితి ఎక్కడ లేదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పరిపాలన ఎట్లా ఉందంటే ఏమంటావు? ఒకటే మాట, జగన్ పరిపాలన అంటే మరి కష్టంగా ఉంది. మరి వ్యాపారస్తులు అన్ని రకాలుగా అన్ని రంగాలు కూడా దెబ్బయ్యారండి. ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైంది. రాజాం కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవబోతున్నారు? రాజాం కాన్స్టిట్యున్సీలో అయితే
కోనర మురళి గారు కంపల్సరీగా గెలవబోతున్నారు. ఎందుకంటే ఆయన మంచి అభివృద్ధి అప్పుడు మినిస్టర్గా ఉండేటప్పుడు చేశారు కాబట్టి ఆయనకి జనమందరం కూడా పట్టం కట్టాలని చూస్తున్నారు. ఓకే, అంటే ఎందుకు మురళి గారిని గెలిపిద్దామని మీరు అనుకుంటున్నారు? మురళీ గారు అయితే అభివృద్ధి బాగుంటుంది అని ఆయన కోసం అందరూ గెలిపించాలని చూస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు వైసీపీ పాలన ఎట్లా ఉంది ఆంధ్రాలో? ఆంధ్రాలో వైసీపీ పాలన అయితే చాలా దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఎస్సీస్కి వచ్చిన 25 పథకాలు కూడా డిక్లరేషన్ ఇవన్నీ కూడా జగన్మోహన్ వచ్చిన తర్వాత మొత్తం క్లోజ్ చేశారు. ఎస్సీలకి అయితే బాగా అన్యాయం జరిగింది. అందుకోసమనే టీడీపీ రావాలని కోరుతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ పోలవరం కూడా పూర్తి కాలేదు. అలాగే మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ కూడా లేదు. నిరుద్యోగత అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వస్తే మీకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? టీడీపీ గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మెగా డిఎస్సీ అన్నారు, అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తానన్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేస్తానన్నారు. అలాగే మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు అన్నారు. సూపర్ 6 పథకాలు కూడా చాలా చక్కగా చాలా బాగున్నవి. అవి ప్రజల్లోనికి వెళ్ళడం జరిగింది కాబట్టి అందరూ కూడా టీడీపీకి మద్దతు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కంపల్సరీగా సీఎం చేయాలని ఆంధ్రప్రదేశ్ మొత్తం కోరుకుంటున్నారు. ఓకే, చాలామంది మరి జగన్ మళ్ళీ విన్ అవుతాడని చెప్పేసి అనుకుంటున్నారు కదా? లేదండి, జగన్మోహన్ అయితే విన్ అయితే అవ్వడండి. ఎందుకంటే కంపల్సరీగా జగన్మోహన్ అయితే విన్ అయ్యే పరిస్థితే లేదు, కనిపించట్లేదు. ఎందుకంటే మద్యపాన నిషేధం కూడా అది చేస్తానన్నారు, అది కూడా చేయలేదు. అది సో అంటే ఆంధ్రాలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపిస్తున్నట్టుంది కదా? ఆంధ్రాలో ప్రభుత్వం మద్యం షాపు నడిపిస్తుంది, అది అందరికీ తెలిసిందే కదా. ఓకే, సో దానిపైన మీరు ఏం మాట్లాడతారు? మద్యం అయితే ఏర్లే ప్రవహిస్తుంది. మీరు డ్రింక్ చేస్తారా? నాకైతే డ్రింకింగ్ చేసి అలవాటు కూడా లేదు. ఓకే, ఓకే, సో మా మందుల రేట్లు ఎక్కువ ఉన్నాయా? బాగా ఎక్కువ రేట్లు ఉన్నాం, ఆకాశానికి తాగుతున్నాం మందుల రేట్లు. మరి మీరు తాగరు కదా, రేట్లు ఎట్లా తెలుసు? చూస్తాను కదా, నాతో ఫ్రెండ్స్ కూడా వేస్తాను కాబట్టి అందుకే చూస్తాను. దాన్ని బట్టి నాకు తెలిసింది. ఓకే, సో ఎన్ని సీట్లు గెలవబోతుంది టీడీపీ? టీడీపీ అయితే ఇక్కడ ఆంధ్రాలో 120 సీట్ల వరకు గెలవబోతుందండి. ఓకే, 120 నుంచి 130 వరకు. ఓకే, ఎలా ఉంది అంటే ఏపీలో వైసీపీ పాలన ఎలా ఉంది? అనే ఇప్పుడు వైసీపీ పాలన గత 5 ఏళ్ళ నుంచి అందరం చూస్తూనే ఉన్నాం. వైసీపీ ఏం చెప్తూ వచ్చిందంటే మద్యపాన నిషేధం చేస్తామని వచ్చారు. ప్రతి ఏటా విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని వచ్చారు. వాళ్ళ మెయిన్ ఎజెండాతో వచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ అయితేనేమి, మద్యపాన నిషేధం అయితేనేమి, విద్యా ఉపాధి కల్పనలు అయితేనేమి, వీటిని ప్రత్యేక ఎజెండాతో వచ్చిన వైసీపీ ఈ 5 సంవత్సరాలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసి గత ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. మద్యాన్ని అమ్మడం మద్యం ప్రభుత్వం అమ్మడం అనేది మన దేశ చరిత్రలోనే ఏది అక్కడా లేదు. అలాంటిది అది కాకుండా వెరీ చీప్ లిక్కర్, అది వెరీ చీప్ లిక్కర్, హెల్త్లు పాడయ్యే చీప్ లిక్కర్ని జగన్ వాళ్ళ కంపెనీలతో టైఅప్ అయ్యి దాన్ని 2 3 చేసి గత ప్రభుత్వంలో ఉండే మద్యానికి 3 చేసి అమ్మడం వల్ల సామాన్య ప్రజానీకం జనాలు అందరూ తాగి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళ జీవితాలు కుటుంబాలు కూడా చిన్న భిన్నం అవుతున్నాయి. ఈరోజు యువత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో యువత ప్రతి ఏటా గ్రాడ్యుయేట్లు హయ్యర్ గ్రాడ్యుయేషన్లు చదువుకుని లక్షల మంది రిలీవ్ అవుతున్నారు సంవత్సరానికి. అలాంటిది విద్యా ఉపాధి కోసం ప్రతి యువత దిగువ మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబాల నుంచి రిలీవ్ అయ్యి నెక్స్ట్ ఏం చూస్తారు, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకోవాలి, వాళ్ళకి భరోసా కావాలి తల్లిదండ్రులకైనా. వాళ్ళు అలాంటి పొజిషన్లో ఉండి ఇప్పుడు ఈ ఉన్న కంపెనీలు బయటకు వెళ్ళిపోతున్నాయి. కొత్త కంపెనీలు ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా కొత్త కంపెనీలు రావట్లేదు రాష్ట్రానికి. ఉన్న కంపెనీలు బయటకు వెళ్ళిపోతున్నాయి. గవర్నమెంట్ జాబ్లు కూడా ఏం నోటిఫికేషన్లు తీయట్లేదు. ఇవి తీసిన ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్స్ కూడా సక్రమంగా నిర్వహించట్లేదు. ఈవెంట్స్ కూడా పెట్టలేని పరిస్థితి అయిపోతుంది. గత కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2 ఏళ్ళు అవుతుంది. దానికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పెట్టి దానికి దేహదారుడి పరీక్షలు అంటే ఫిజికల్ టెస్ట్లు కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్. ఇంకా గ్రూప్స్ అంటారా అసలే లేదు. మెగా డిఎస్సి, ఎస్పెషల్లీ మెగా డిఎస్సి మేము రిలీజ్ చేస్తామని వచ్చిన ప్రభుత్వం
గత 5 ఏళ్ళలో డిగ్రీ చదువుకొని రిలీవ్ అయిన సగటు కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక జాబ్ రాస్తూనే ఉన్నారు స్టేట్లో. ఎస్పెషల్లీ 5 ఏళ్లలో రిలీవ్ అయిన డిఎస్సి అభ్యర్థులు కనీసం ఒక్క నోటిఫికేషన్ అయినా మెగా నోటిఫికేషన్ వస్తుంది మేము రాస్తామని కొండంత ఆశలు పెట్టుకొని 3,000 5,000 దిగువ మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాల నుంచి, మా ఉత్తరాంధ్ర నుంచి ప్రతి విద్యార్థి విజయనగరం అయితేనేమి, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్న విజయనగరం, వైజాగ్, హైదరాబాదు, నెక్స్ట్ ఇలాంటి మెగా సిటీస్లోకి వెళ్ళి రూముల్లో తీసుకుంటూ చాలని తిల్లు తింటూ కుటుంబం వాళ్ళకి రైతులు అంటే తల్లిదండ్రులు రైతు కూలి పనులు చేసుకుని మమ్మల్ని పంపించి 3,000 5,000 నెలకయ్యే పరిస్థితుల్లో కూడా 2-3 సంవత్సరాలు గత 5 సంవత్సరాల నుండి కూడా ప్రిపేర్ అవుతూ వస్తున్నారు. అలాంటి మీరు ఏం చదువుకున్నారు? నాది ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. నాది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్స్ ఆస్పిరెంట్ని కూడా. ఓకే, నాకు అర్థమైంది. అంటే ఈ బ్రదర్ అంటే ఆయన పడుతున్న బాధ ఆయన మాటల రూపంలో ఆయన చెప్పుకుంటున్నాడు. సో అంటే ఇప్పుడు మీది ఏ కాన్స్టిట్యున్సీ? మాది ఇక్కడే రాజం కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం. పాతది శ్రీకాకుళం జిల్లా, అది మళ్ళీ జిల్లాల మార్పిడి తర్వాత విజయనగరం జిల్లాలోకి వచ్చింది మాది రాజం. అయితే ఇక్కడ ఇది రాజం కాన్స్టిట్యున్సీలోకి. రాజం కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవబోతున్నారు? రాజం కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఇక్కడ కోండ్రు మురళి గారుని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కోండ్రు మురళి గారు ఇక్కడ రాబోతున్నారు. దాంట్లో ఏం సందేహం లేదు, భారీ మెజార్టీతో గెలుస్తారు ఆయన. ఓకే, ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఖచ్చితంగా ఒక 40 నుండి 50,000 మెజార్టీ అయితే ఇక్కడ రాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. నమస్తే బ్రో. నమస్తే భయ్య. మీ పేరు? రాంబాబు. ఏ కాన్స్టిట్యున్సీ మీది? మాది కొండంపేట విలేజ్. ఓకే, నేను చదువుకున్న ఒక నిరుద్యోగిని. ఓకే, అంటే నేను ఒక చదువుకున్న నిరుద్యోగిని నాకు అనిపిస్తుంది. ఇంతవరకు నాకు రాజకీయం అంటే ఏంటో తెలియదు. ఓకే, నా లైఫ్ ఇలా అయిపోయింది. అందుకే నా లైఫ్ బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు గారు నాయుడు రావాలి, ఇక్కడ మన కోండ్రు మురళి గారే రావాలి. నాది రాజం నియోజకవర్గం కాబట్టి మాకు ఎమ్మెల్యే మురళి గారు. ఓకే, మా ఊర్లో ఒక ఇంటికి కొలాయి వచ్చిందంటే అసలు కొండంపేట విలేజ్ ఎక్కడుందో తెలిసిందంటే మెయిన్ కోండ్రు మురళి గారి వల్లే సాధ్యమైంది అది కూడా. సో నెక్స్ట్ ఏంటంటే ఆయన వస్తేనే మా లైఫ్లు బాగుంటాయి, ఆయన రాకపోతే మాత్రం ఇంకా మా లైఫ్లు వేస్ట్ అలా అనిపించేస్తుంది అన్న మాకు. సో ఇప్పుడు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉంది కదా, ఎట్లుంది పాలన? ఏందన్నా అసలు ఏం పాలన అసలు. ఒక యుద్ధం చేయాలంటే ఒక రాజు కావాలి, ఆ రాజు వెనక సైనికులు ఉండాలి. ఓకే, ఆ సైనికులు ఆ రాజు లేని పాలన అది ఏం పాలన చెప్పండి? అనవసరంగా మేము చదువుకున్న నిరుద్యోగులతో మాతో ఆడుకుంటున్నారు, మా జీవితాలతో. మా జీవితాలు ఇలా అయిపోయినాయి అన్న. అదే టీడీపీ గవర్నమెంట్ ఉండుంటే కనీసం మాకు ఒక ఏదో పనిచేసే అవకాశం ఒక వైజాగ్లో అయినా దొరుకుతుందేమో. కనీసం ఏంటి లేవు, ఏ ఉపాధి హామీ మాకు దొరకట్లేదు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నాది ప్రెజెంట్ ఇంటీరియర్ అన్న. ఇంటీరియర్. ఈ కార్ మీదేనా? అమ్మా అది. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు అని అంటారు, అంతేనా? అవునన్న. సో అంటే వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే అసలు ఏం జరగాలి? సో వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ముందు మన అసలైన పాలకుని ఒకరిని ఎంచుకోవాలన్న. అది మనకి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ నాది రాజాం నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మురళీ గారితోనే సాధ్యం. ఓకేనా, ఈ రాజాం ఈరోజు ఇంత డెవలప్ అయిందంటే కేవలం అది ఒక మురళీ గారి వల్లే సాధ్యమైంది. అది మాత్రం 100% నేను చెప్తా. అయితే వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు చాలా మందికి సంక్షేమం అందిస్తున్నామని చెప్పేసి, పేదలకు అని చెప్పేసి చెప్తున్నారు. సో గవర్నమెంట్ నుంచి మీరు ఏం లబ్ధి పొందలేరా? నాకైతే ఏమి రూపాయి రాలేదన్న. రూపాయి బిల్లు కూడా నాకు రాలేదు. ఇంట్లో వాళ్ళకి కానీ అంటే పెన్షన్స్ కానీ అవి కానీ ఇవి కానీ, మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకు అమ్మఒడి అవి ఇవి అందిస్తున్నారు కదా. అమ్మఒడి అయితే ఏమీ మాకు రాలేదు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారికి కూడా ఈ మధ్యన పెన్షన్ వస్తుంది. అది కూడా వీళ్ళు చేయించిందే. వాళ్ళ పాలనలో అయితే అంతా చాలా ఘోరం అన్న. అంటే మా నాన్నగారు బీమా ఏదో అన్నారు కదా, అది కూడా కనీసం మా నాన్నగారు చనిపోయేటప్పుడు అది కూడా రానివ్వకుండా చేసేసారు. చాలా ఘోరం అన్న. సో టీడీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనుకుంటున్నారు మీరు? నాకైతే పూర్తిగా రాజకీయం కోసం అయితే నాకైతే తెలియదు. మన రాజాం నియోజకవర్గంలో కోండ్రు మురళి గారు పక్కాగా వస్తారన్న. ఇక్కడ కోండ్రు మురళి గారి పక్క, అక్కడ చంద్రబాబు నాయుడు పక్క. చంద్రబాబు నాయుడు గారు పక్కాగా రావాలి. రాకపోతే నిజంగా రేపు పొద్దున ఈ కారు కూడా అమ్మేసి నేనే ఎక్కడ కూర్చుండిపోతానన్న. గవర్నమెంట్ రాకపోతే మాత్రం ఇంకా చదువుకున్న ఉద్యోగులు, చదువుకున్న నిరుద్యోగులు మొత్తం ఇంకా రోడ్డున పడిపోతారు టీడీపీ కానీ రాకపోతే. అది మాత్రం కన్ఫర్మ్ అన్న.
అరే ఎవరు గెలిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా. నో మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. ఎవరు గెలిచేది అనేది మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని బట్టి మీ జ్ఞానానికే వదిలేస్తున్నాను. మీరు కావాలని నేను ప్రశ్నించాల్సిన లేదు. ఒక నాయకుడిగాను జనాలు మార్పు కోరుకుంటున్నారు, చూస్తున్నారు. అతని పాలన, అతని సంక్షేమ పథకాలు, ఆయన డెవలప్మెంట్, ఈ రోడ్ల దుస్థితి ఏంటి, స్టూడెంట్స్ తాలూకు ఎంప్లాయ్మెంట్ అన్నీ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇలిటరేటెడ్స్ మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఇలిటరేట్స్ కాదు, ఏమి ట్రేడ్సే. మీకు అర్థం అవుతున్నదా? అందుచేత ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మా అన్న నేను చెప్పింది ఒకటే. ఓకే, ఇద్దరు చెప్పింది ఒకటే మాట. ఓకే, సో మీరేమైనా మాట్లాడతారా? ఓకే, సో మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఏం చదువుకుంటున్నారు? అబ్బాయి బీటెక్ అయిపోయింది. ఓకే, జాబ్ గురించి ట్రైల్లో ఉన్నాడు. జాబ్ కోసం ట్రైల్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉన్నాడా, బెంగళూరులో ఉన్నాడు? ఇక్కడ వైజాగ్. సో ఎక్కడ ట్రై చేస్తున్నాడు జాబ్ ప్రెజెంట్ అయితే హైదరాబాద్ ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ ఏం ఇండస్ట్రీస్ అవి ఏం లేవు కాబట్టి ఇక్కడ చేయలేకపోతున్నాడు. హైదరాబాద్ పైన దృష్టి పెడుతున్నాడు అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండమైన కారిడార్ ఉన్నదండి. పోర్ట్లు అయితే మీ డెవలప్మెంట్ చేయడానికి, అనేకమైన ఇండస్ట్రీస్ తేడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ నువ్వు వచ్చిన తర్వాత తెచ్చేది ఏంటి? ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు వచ్చింది? కొంతమంది ఇలిటరేట్స్ ఏంటంటాడు, జగన్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. సో టీడీపీ ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పింది, వైసీపీ కూడా అదే చెప్పింది. ఇద్దరు తెలియకపోయారు, ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి కలిసే ఉన్నారు, టైఅప్ అయ్యారు. సో దానిపైన మాట్లాడాలి కదా మీరు ప్రజలు కదా. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది మాటల వరకే కానీ, ప్రత్యేక హోదా అనేది పార్లమెంట్లో బిల్లు పెట్టి అది పాస్ అయితేనే వీళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ ఏంటంటే ద్వంద్వం. కాంగ్రెస్ గవర్నమెంట్ విడిపోయేటప్పుడు మనకి అన్యాయం చేసింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చే ఏంటంటే ప్రత్యేక హోదా లాగే ఫండ్స్ గట్ట మనకి రిలీజ్ చేసింది. ప్రత్యేక హోదాకి ఇచ్చిన ఫండ్స్ గట్ట మనం రిలీజ్ చేసింది. దాన్ని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోలేదు, అన్యదా పోయింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, దానికి బ్రహ్మాండమైన నిధులు ఇచ్చారు. ఈ రెండు ప్రభుత్వాలు ఏడ్ చేసాయి, మంట కల్పించేసి ఎవరిని ఎంచుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏమన్నా మీరు అంటే గెలిపించబోతున్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ శుద్ధ వేస్ట్. ఏమండి, మనల్ని ఉండుండే కడుపు మీద కొట్టింది కాంగ్రెస్ గవర్నమెంటే. అదే సవ్యంగా ఉండే మాట అయితే మనకి ఈ స్థితి పట్టేది కాదు. ఏమండి అందుకని మన కడుపు మీద కొట్టేది కాంగ్రెస్ గవర్నమెంటే. ఆవిడ చేసే ఇంప్లిమెంటేషన్స్ కరెక్ట్గా లేక ఏంటి, తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో గుడ్లో మెల్ల ఆంధ్రప్రదేశ్కి. ఏమండి, మన కష్టార్జితం మీద మనం బ్రతకడమే కానీ వాళ్ళు చేసేది ఏమీ లేదు. అయితే ఒకటి మట్టుకు నిజం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు సమకూర్చింది, దాన్ని మరి సద్వినియోగం చేసుకోలేదు మనమే. ఏమి లేనిపోని ఆర్భాటాలకు పోయి సంక్షేమ పథకాలు కరెక్ట్గా లేక, దాన్ని నడిపించే ఇది లేక పోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు ఈ రకంగా ఏడ్చాయి. అయితే ఏంటంటే ప్రజలు ఇప్పుడు స్టిల్ మార్పు అనేది కోరుకుంటున్నారు ఎంతో కొంత. అది ఏ రకంగా జరుగుతుందన్నది మేదోడి దయ. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది ఏపీలో వైసీపీ పాలన? అంతేం బాగోలేదు. రోడ్లు అతను వచ్చినప్పటి నుండి రోడ్లు ఇలానే ఉన్నాయి. కాబట్టి ఈసారి అయితే వైసీపీ రాదు అనుకుంటున్నాము. టీడీపీ అయితే చాలా చేశారు. అతను వంగర్ నుండి రోడ్లు వేయడం ఇవన్నీ చేశారు కాబట్టి మ్యాక్సిమం వస్తే టీడీపీ వస్తుంది అనుకుంటారు. ఓకే, అంటే రాజ్యంలో ఎవరు గెలవబోతున్నారు? టీడీపీ గెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే పేరు కోండ్రు మురళీమోహన్. ఓకే, మురళీమోహన్ గెలవబోతున్నారు అని చెప్పేసి మీరు కంపల్సరీ గెలుస్తారు. ఓకే, అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేయట్లేదా ఇప్పుడు? ఏం లేదని. ఓకే, ఏం లేదు. రోడ్లు 5 సంవత్సరాల నుండి ఇలానే ఉన్నాయి. ఓకే, ఎవరో వస్తే కొద్ది లైట్ బాగు చేసేస్తున్నారు, లేదంటే లేదు. ఓకే, అంతే. సో మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది. జాబ్ సర్చింగ్లో ఉన్నారా? జాబ్ సర్చింగ్లో ఉన్నాను. ఎక్కడ? హైదరాబాద్లోనా, బెంగళూరులోనా, చెన్నైలోనా? ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళిపోతాం, కానీ లేవు కదా జాబులు ప్రస్తుతానికి. ఓకే, హైదరాబాద్ ఇక్కడ ఉన్నాయా మరి? ఇక్కడ లేవని సొంత షాప్ పెట్టుకున్నాను, జ్యూస్ షాప్ పెట్టుకున్నావు. డిగ్రీ చదివి జ్యూస్ షాప్ పెట్టుకున్నా, బాగానే రన్ అవుతుందా? పర్లేదు. ఓకే, సో అంటే ఇక్కడ డిగ్రీలు చదువుకున్నా, అంటే డిగ్రీలు, బీటెక్లు, ఎంబీఏలు, పిహెచ్డీలు చేసిన జాబ్స్ లేక చాలామంది ఏపీలోను చాలా రాష్ట్రాలలో చాలామంది ఉన్నారు. సో ఇట్లా
ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. సో ఎగ్జాంపుల్ బ్రోనే. సో అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు అతను పెట్టిన ఇవి పథకాలు చూసి టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, పథకాలను చూసి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఓకే, యువతకు కూడా పెన్షన్లో గట్రా ఇస్తానన్నారు, స్త్రీలకు కూడా అమౌంట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నవీన్. నవీన్. సో ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అన్న? ఇక్కడ టీడీపీ అండి. టీడీపీ. అంటే వైసీపీ పాలన ఎలా ఉంది ఇక్కడ ఏపీలో? ప్రజెంట్ మా రాజం వరకు అయితే న్యాయం జరగలేదు. ఓకే, ఏం న్యాయం జరగలేదు. జరగలేదు. సో అంటే మీరు ఏం చదువుకున్నారు? నేను 10th క్లాస్ వరకు. 10th క్లాస్ వరకు. సో అంటే ఇప్పుడు వైసీపీ పాలనలో చాలా మందికి చాలా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో అవి ఏమన్నా మీకు అందినాయా? అందే. ఓకే, అందాయి. సో అయినా కానీ టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారా? అంతే. ఓకే, ఎందుకు? ఎందుకంటే మాకు డెవలప్మెంట్ అవ్వలేదు రాజం వరకు. ఓకే. రోడ్లు అవనే, ఒక కాలువ డ్రైనేజీలు అవనే, వర్షం పడినా ఏది పడినా మొత్తం రోడ్లు మొత్తం ఇదైపోద్ది. ఓకే, రాజం డెవలప్మెంట్ లేదు. పథకాల వరకు అయితే అందే, రాజం డెవలప్మెంట్ అయితే లేదు. సో ఇప్పుడు రోడ్ పైన మీరు బిజినెస్ పెట్టుకున్నారు కదా, దీనికి ఏమైనా మనీ కడుతున్నారా మీరు? లేదు లేదు. ఓకే, గవర్నమెంట్కి ఆశీలు కడతాం అంతే. మున్సిపాలిటీ ఎంత కడతారు మున్సిపాలిటీకి? 20 రూపాయలు రోజుకి 20 రూపాయలు. సో అంటే చిరు వ్యాపారులు ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు మున్సిపాలిటీకి కొంచెం కట్టాలంట, అంటే డైలీ 20 రూపీస్ అట్లా. సో ఓన్లీ 20 రూపీస్ కడతారు అంతే. ఓకే, సో మొత్తానికైతే టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. సో అంటే చంద్రబాబు నాయుడును సీఎంలా చూడాలనుకుంటున్నారు అంతేనా? అంతే. ఓకే, చంద్రబాబు నాయుడు ప్రీవియస్ 5 సంవత్సరాలు ఉన్నాడు కదా, అప్పుడు ఏమైనా చేసిండు అభివృద్ధి? అప్పుడైతే కోండ్రి మాకు ఇక్కడ చాలా చేశారు. ఆయన వల్ల తాగునీరు మొత్తం జరిగింది. జరిగింది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు రోడ్లు కూడా అన్ని బాగానే ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడైతే అవి లేవు. సో మళ్ళీ ఆయన గెలిపిస్తే కొంచెం మీకు అభివృద్ధి ఎప్పటిలా అవుద్దని మేము ఆయన ఎన్నుకోవడానికి చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ ఆంధ్రాలో గవర్నమెంట్ పాలన ఎలా ఉంది? వైసీపీ పాలన అంటే పెద్దగా ఏం లేదా? సో ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు ప్రజలుగా? కూటమి వస్తే బాగుంటుంది. కూటమి వస్తే బాగుంటుంది. కూటమి వస్తుంది అంటే టీడీపీ వాళ్ళు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. సో ఇక మీది రాజం కాన్స్టిట్యున్సీనా? సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మురళి గెలిస్తే బాగుంటుంది. ఓకే, మురళి గారు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. సో అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేయలేదా? చేయలేదు. సో అంటే మురళి గారు ఏమేమి చేశారు? మురళి గారు ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండేటప్పుడు ఈ వాటర్ అనేది, హాస్పిటల్, ఇవన్నీ ఆరోగ్యశ్రీ బాగానే చేశారు. ఓకే, సో మురళి గారు చేశారు కాబట్టి మురళి గారు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు. సో టీడీపీకి మీరు ఓటేస్తారు కదా, ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీకి? టీడీపీకి వస్తే ఒక 130 వస్తే బాగుంటుంది అనుకోండి. 130. సో ఎక్కడో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా మీరు చూడాలనుకోండి. ఓకే, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనుకుంటున్నారు కదా. ప్రీవియస్ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరు అభివృద్ధిలో ఎవరు ఎక్కువ చేశారు? అభివృద్ధి ఎవరు చేస్తారంటే అతను పథకాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు, కానీ ఇంకేమొచ్చి ఆటో వాళ్ళకి అయ్యని పథకాలు ఆయన పెట్టలేదు. ఆయన పోలవరం పూర్తి చేశారు 70%. ఈయన తట్టల మట్టి కూడా వీళ్ళది అందరికీ తెలిసింది అది. ఓకేనా? అమరావతి అనేది ఆయన బాగానే చేశారు. ఇప్పటికి ఈ రోజు కూడా అతను మిగతా వర్క్ అనేది చేయలేదు. అది. సో మొత్తానికైతే టీడీపీ రావాలనుకుంటున్నారు. సో మీ ఓటు ఎవరికి? మా ఓటు టీడీపీకి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.